ఇంకోసారి యూట్యూబ్ ఆట్యూబ్ అన్నావు అంటే ట్యూబులు వగులుతాయి చెప్తున్నా నేను. సిగ్గు తెచ్చుకో. పెద్ద పెద్ద ఛానళ్ళు శ్మశాన వాటికలా చచ్చిపోయి ఉంటే కొద్ది గొప్ప మాలాంటి వాళ్ళము ఉన్నట్టు చూపిస్తున్నాం. ఎవరైతే బిచ్చగాళ్ళు రోడ్ల మీద పట్టుకొని గ్యాంగ్ తిరుగుతుర్రో వాళ్ళ వెనకాల పో నీకు దమ్ములుంటే. యూట్యూబ్ ఆట్యూబ్ అనకు పొంగులేటి, అర్థమైందా? యూట్యూబ్ ఆట్యూబ్ అనకు. పెయిడ్ ఆర్టిస్టుల వాళ్ళు నీకు బాబా బామర్దులతో పంచాయతీ ఉంటే కత్తులు కటార్లు పట్టుకొని పోరా భయ్ వాళ్ళ ఇంటికి. హరీష్ రావు ఇంటికి వెళ్ళి వేసిపడే, కేటీఆర్ ఇంటికి వేసిపడే. మీరు శివరాజకీయాలు చేసుకుంటున్నారు. శవాల మీద పాలాలు ఏరుకునేటువంటి బాపట్లు, పీశ్రాజ్ సంఘానికి ప్రధాన అధ్యక్షులు. పెళ్లిళ్ళు అయితే కేటీఆర్ నా కొడుకు పెళ్లికి రావా, నా బిడ్డ పెళ్లికి రావా, తింటావా పాలకోవా అని కేటీఆర్ పిలుచుకుంటారు. కోమటిరెడ్డి మనవరాలు పెళ్లి అయితే హరీష్ రావు పోయిండు. కోమటిరెడ్డి ఏ పార్టీ? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెసే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెసే మంత్రి. పోయిండు, అందరు పోయిండ్రు, బీజేపీ వాళ్ళు కూడా పోయిండ్రు. ఇవన్నీ చూసినాక ఏమనిపిస్తుంది? అఫ్ కోర్స్ వ్యక్తిగత కక్షలు ఎవరిపైన ఉండవు. రేపటి రోజున మా ఓకే టీవీ అవార్డ్ ఫంక్షన్ మనం చేస్తే కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది మాకు కూడా. కానీ నువ్వు హరీష్ రావుని కేటీఆర్ని బావమర్దులు తిట్టడం కోసము ఈ ప్రజలు ఏడుస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి దిగజారిపోయినావు పొంగులెట్టి, దిగజారిపోయినావు. ఇంతకింత అనుభవిస్తావు నువ్వు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితేనే వారసులు ఉండరు, మనశ్శాంతి ఉండదు, పక్షవాతం వస్తుందో, క్యాన్సర్ వస్తుందో, ఏమొస్తుందో దాన్నే కర్మ అంటారు, కర్మ సిద్ధాంతం అంటారు. తిను, అరిగే వరకే తిను, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా తింటనే ఉన్నావు, అరగకపోయినా అనుకో ఏమవుతుందండి? అన్ని పాటలు ఫెయిల్ అవుతాయి. నీకు నీ కుటుంబానికి ఎంత కావాలో అంతే మెక్కు. మిస్టర్ పెయిడ్ ఆర్టిస్ట్, మిస్టర్ పొంగులేటి, నీకు నీ కుటుంబానికి ఎంత కావాలో అంతే మెక్కు. అంతకన్నా ఎక్కువ మెక్కినాం అనుకో దమ్ము వస్తుంది, డైజెషన్ కాదు, తిన్నది అరగదు, జీర్ణం కాదు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటది, ఏదేదో అవుతా ఉంటది. గులాబ్ జామ్ తినాలని ఉంటుంది కానీ తినలేవు, రసగోళా తినాలని ఉంటుంది కానీ తినలేవు, కాఫీలో చక్కెర వేసుకొని తాగాలనిపిస్తుంది కానీ తాగలేవు. ఏమిటికి అంటున్నా? దాన్నే కర్మ అంటారు. ఏమంటారు? కర్మ అంటారు. పైవాడు ఎన్ని పూజలు చేసిన వాడు వదిలిపెట్టినా